గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంబైన్డ్ సీవేజ్ అంటే ఏంటి, డొమెస్టిక్ సీవేజ్ అంటే ఏంటి, ఫ్రెష్ సీవేజ్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ సీవేజ్, నెక్స్ట్ సెప్టిక్ సీవేజ్, స్టామ్ వాటర్ ఇవన్నీ చూడబోతున్నాం అనమాట. సో లాస్ట్ వీడియోలో మనం సీవేజ్ అంటే ఏంటి, సీవరేజ్, సల్లేజ్ ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు ఇవి నేర్చుకుందాం. అయితే కంబైన్డ్ సీవేజ్ అంటే ఏంటంటే దీనికంటే ముందు మనకి సీవేజ్ అంటే ఏంటో తెలియాలి. సీవేజ్ అంటే ఏమని చెప్పినాం లాస్ట్ వీడియోలో, ఏదైతే లిక్విడ్ వేస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ దానివల్ల మనకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఎన్విరాన్మెంట్కి, నెక్స్ట్ అలాగే హ్యూమన్ బీయింగ్స్కి. సో దాన్ని సీవేజ్ అనేసి అంటామని చెప్పాం. నెక్స్ట్ దీనికంటే ముందు ఇక్కడ ఈ స్టామ్ వాటర్ అని ఉంది కదా, అది ఇంపార్టెంట్ తెలుసుకోవాలి మీరు. సో ది టర్మ్ స్టామ్ వాటర్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ది రెయిన్ వాటర్ ఆఫ్ ది లొకాలిటీ. సో స్టామ్ వాటర్ అంటే ఏం లేదు, స్టామ్ అంటే ఏమి ఇక్కడ రెయిన్ అనమాట. సో వర్షం పడినప్పుడు మీ స్ట్రీట్లో ఫ్లో అవుతూ ఉంటాయి చూసారా వాటర్, దాన్నే మనం ఇక్కడ ఏమంటాం, స్టామ్ వాటర్ అంటాం అనమాట. సో అదేంది, అది కాలువలు ఉంటాయి కదా, సైడ్ డ్రైన్స్ అంటాం. రోడ్డు ఉంటుంది, రోడ్డుకి ఈ విధంగా రోడ్డు ఉంటుంది, ఇక్కడ హౌసెస్ ఉంటాయి, మధ్యలో రోడ్డు ఉంటే ఈ పక్క కాలువలు ఉంటాయి కదా, దాంట్లో సైడ్ డ్రైన్స్ అంటాం. ఆ సైడ్ డ్రైన్స్లో పోతూ ఉంటుంది కదా వర్షం వాటర్ అంతా, దాన్నే మనం ఏమంటాం, స్టామ్ వాటర్ అంటాం. అయితే ఇప్పుడు కంబైన్డ్ సీవేజ్ అంటే దిస్ కంబైన్డ్ సీవేజ్ ఇండికేట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ శానిటరీ సీవేజ్ అండ్ స్టామ్ వాటర్. అంటే దీంట్లో సీవేజ్ అండ్ అలాగే స్టామ్ వాటర్ రెండు కలిపి ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట, రెండు కలిసిపోతూ ఉంటాయి. ఓకేనా, విత్ ఆర్ వితౌట్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా దీంట్లో కలవచ్చు లేదా కలవకపోవచ్చు అనమాట. దాన్ని మనం కంబైన్డ్ సీవేజ్ అంటాం, కంబైన్డ్ సీవేజ్. ఓకే, సో మనకి ఎక్కడైతే మనకి సీవేజ్తో పాటు స్టామ్ వాటర్ అండ్ అలాగే ఇండస్ట్రియల్ వేస్ట్ అన్నీ కలిసి ఫ్లో అవుతాయో దాన్ని కంబైన్డ్, కలిస్తే దాన్ని ఏమంటాం, కంబైన్డ్ సీవేజ్ అంటాం మనం. ఓకేనా, సో నెక్స్ట్ డొమెస్టిక్ ఆర్ శానిటరీ సీవేజ్. డొమెస్టిక్ అంటే దాని పేరులోనే ఉంది మనకి, అంటే డొమెస్టిక్ మీన్స్ హౌస్ హోల్డ్ పర్పస్ అన్నట్టు. ఓకే, దిస్ ఇండికేట్స్ సీవేజ్ మెయిన్లీ డిరైవ్డ్ ఫ్రమ్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ బిల్డింగ్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ ఇండస్ట్రీస్ రావన్నమాట. డొమెస్టిక్ అంటే ఏంది, జనరల్గా మనం చెప్పేది రెసిడెన్షియల్, నెక్స్ట్ కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, లైక్ ఏంటి, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, లేకపోతే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఇలాంటివి. సో వీటిల్లో అంతా ఏముంటారు మనకి, పీపుల్ అంటే మనుషులు ఉంటారు. ఓకేనా, అంతేగాని ఏమి తయారు చేసేటి ఏమి ఉండవు. సో కాబట్టి మనుషులు ఎక్కడైతే ఆడుకుంటారో, పనులు చేసుకుంటారో, చదువుకుంటారో, ఓకేనా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, ఇలాంటి మనుషులు కార్యకలాపాలు ఉండే దగ్గర నుంచి వచ్చే సీవేజ్ మనం ఏమంటామనంటే డొమెస్టిక్ సీవేజ్ అంటాం. సో ఈ డొమెస్టిక్ సీవేజ్లో మనకి స్టామ్ వాటర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కంబైన్డ్ సీవేజ్లో మాత్రం సీవేజ్తో పాటు ఏముంటుంది, స్టామ్ వాటర్ ఉంటుంది అండ్ అలాగే ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటే ఉండొచ్చు. ఓకేనా, స్టామ్ వాటర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కంబైన్డ్ సీవేజ్లో. ఓకే, అది. నెక్స్ట్ ఫ్రెష్ సీవేజ్. సో ఫ్రెష్ సీవేజ్ అంటే దిస్ టర్మ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ది సీవేజ్ విచ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ ఆరిజినేటెడ్ ఆర్ ప్రొడ్యూస్డ్. అంటే రీసెంట్గా ప్రొడ్యూస్ అయిన సీవేజ్ని, సీవేజ్ అంటే ఏం చెప్పినాం మనం, సో లెట్రిన్స్ నుంచి, ఓకేనా, నెక్స్ట్ అలాగే ఏదైతే హామ్ కలిగిస్తుందో హ్యూమన్ బీయింగ్స్కి, సో ఆ వేస్ట్ ప్రొడ్యూస్ అయిన దాన్ని మనం ఏమంటామని చెప్పినాము, సో సీవేజ్ అంటాము. ఫ్రెష్ సీవేజ్ అంటే అందులో కూడా మనకి ఏంటంటే, సో రీసెంట్గా మనకి తయారైందనమాట ఆ సీవేజ్ అనేది. ఓకేనా, అంటే మీన్స్, సో ఇప్పుడు ఒక రోజులో మనకి ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉందనుకుందాం. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో చాలామంది తిరుగుతారు, చాలామంది వాష్రూమ్ యూజ్ చేసుకుంటారు, లెట్రిన్స్కి వెళ్తారు, అన్నీ చేస్తారు కదా. సో ఆ రోజు అక్కడ సీవేజ్ ఏదైతే జనరేట్ అయి ఉంటుందో దాన్ని మనం ఏమంటామనంటే, సో సో దాన్ని ఏమంటామంటే ఫ్రెష్ సీవేజ్ అంటాం. ఎందుకు, అప్పుడే ఒరిజినేట్ అయింది కాబట్టి అది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సీవేజ్. దిస్ టర్మ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ది సీవేజ్ ఇన్ విచ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ఆర్ ప్రిడామినేటింగ్. సో ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఉంటుందో, హార్మ్ఫుల్ వేస్ట్, అది ఎక్కువగా ఉండింది అనుకోండి సీవేజ్లో, దాన్ని మనం ఇండస్ట్రియల్ సీవేజ్ అంటాం. ఓకేనా, మేబీ స్టామ్ వాటర్ లైట్గా కలవచ్చు, కలవకపోవచ్చు, బట్ ఇండస్ట్రియల్ వేస్ట్, హార్మ్ఫుల్ వేస్ట్ అనేది సీవేజ్లో ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఇండస్ట్రియల్ సీవేజ్ అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సెప్టిక్ సీవేజ్. దీనికి ఫ్రెష్ సీవేజ్గా ఆపోజిట్ అనమాట ఇది. సో సెప్టిక్ సీవేజ్ అంటే ఏంటంటే దిస్ ఇండికేట్స్ సీవేజ్ విచ్ ఈజ్ అండర్ గోయింగ్ ది ట్రీట్మెంట్ ప్రాసెస్.
సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫ్రెష్ సీవేజ్లో మనకి ఏమవుతుందంటే సో సీవేజ్ అనేది ప్రొడ్యూస్ అయింది, ఓకేనా. అది మనకి సెప్టిక్ ట్యాంక్స్ ఇవి ఉంటాయి కదా, వాటిలో ఏమవుతుందంటే కొన్ని రోజులు అట్టే ఉండి డీకంపోజ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట, ఓకేనా. సో దాన్ని మనం ఏమంటాం అంటే సెప్టిక్ సీవేజ్ అంటాం. అంటే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండే సీవేజ్ని మనం సెప్టిక్ సీవేజ్ అంటాం, ఫ్రెష్ సీవేజ్ అనం, ఓకే. సో ఇంకా స్ట్రామ్ వాటర్ అంటే మనం ఆల్రెడీ ఇందాకే చూసాం. సో స్ట్రామ్ వాటర్ అంటే వర్షం పడినప్పుడు మన ఇంటి ముందర సైడ్ డ్రైన్స్ అనేసి ఉంటాయి, కాలువలు అంటాం. సో వాటిలో వెళ్తూ ఉండే దాన్నే మనం ఏమంటాం అంటే సో స్ట్రామ్ వాటర్ అనేసి అంటాం, ఓకే.